అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఎంత హుందాగా ఉందాం రాజకీయాల్లో, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పటికీ ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషించాలి కాబట్టి వాళ్ళకి మనం మర్యాద ఇద్దాం, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడదాం, హుందాగా ఉందాం. మనం ఎలా ఇలా ఇలా పాలిటిక్స్ చేయలేము అసలు. ఓన్లీ కంటెంట్ డేటా మాట్లాడి ఇది కరెక్ట్ అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కరెక్ట్ అయితే ఎస్ మీరు చెప్తుంది కరెక్ట్ అని మనం మాట్లాడి, లేదు ఇది తప్పు చెప్తున్నారంటే లేదు ఇది తప్పు అని మనం అంటే జనసేన అయినా టీడీపీ అయినా చేసినా కూడా విమర్శ తీసుకుని ఎస్ వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే కదా, మనం ఆన్సర్ ఇవ్వాలి, దీనికి మనం బాధ్యత వహించాలి అని కంప్లీట్ డెమోక్రటిక్ వేలో నేను వెళ్తుంటే మావాడు మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా రెచ్చగొట్టే విధంగా దత్తపుత్రుడు, కార్పొరేటర్కి ఎక్కువ మాట్లాడదాం. కానీ సబ్స్క్రైబర్స్కి చిన్న నోట్, డిస్క్లైమర్ అంటారు, ఏమంటారు, నేను ఇక మీద నుంచి జగన్మోహన్ రెడ్డిని జగన్ అని నేను పిలవను. జగన్ని నేను 420 అంటాను, ఉమెన్ అబ్యూజర్ అంట, ఖైదీ నెంబర్ 6093 అంట. పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అనే ఆయన అన్నంత కాలం అతన్ని 420 గారు అనే బోధిస్తా, 420 గారు అనే సంబోధిస్తా, ఖైదీ నెంబర్ 6093 గారు అనే సంబోధిస్తా, ఉమెన్ అబ్యూజర్ అనే సంబోధిస్తా. సో ఒక్కసారి 420 గారు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. దొంగ ఏం మాట్లాడాడు? ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. మీరు ఒకటి గమనించారా వీడియోలో, ఆయన మాట్లాడుతున్న వీడియోలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన కించపరిచేప్పుడు ఆయన హావభావాలు గమనించారా? అంటే ఒక థర్డ్ క్లాస్ నా కొడుకు, ఒక చదువు సంధ్య లేని ఎదవ, ఒక క్యారెక్టర్లెస్ ఫెలో, ఒక దొంగతనం, ఈ పైరవీలు చేస్తారు చూసారా, ఒక గుండా నా కొడుకులు, ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మీరు గమనించారా? మాం చిట్లించి పవన్ కళ్యాణ్ గారి గురించి రాగానే ఎందుకంటారు అలా కొట్టాడు. మరి దెబ్బ కుక్కని కొట్టినట్లు కొట్టేశాడు, దెబ్బకు బెంగళూరు పోయాడు. కార్పొరేటర్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి నీ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా? 2009కి ముందు మీ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాగా డబ్బులు సంపాదించుకున్నావు. నీకు డబ్బులు అంటే ఇష్టం కదా, మరి ప్రీతి ఎక్కువ డబ్బుల మీద. అధికారం లేనప్పుడు అడ్డం పెట్టుకునే ఇంత సంపాదించా, అధికారం వస్తే దున్నే ఇచ్చి నేనని చెప్పి నువ్వేం చేసావు తెలుసా? మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్న నీడలో, మీ నాన్న ఒక నీడలో ఉన్నాడు, మీ నాన్నకి ఇండివిజువాలిటీ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీ నాన్నది, మీ నాన్నకి మీకు అంత సీన్ లేదు, క్యాడర్ పెంచుకునేంత సత్తా మీ పార్టీకి లేదు. నీకు కానీ మీ నాన్న కానీ మీ వైఎస్ వెంకటరెడ్డి నుంచి ఇప్పటివరకు మీకు అంత సీన్ లేదన్నమాట. ఓన్ ఐడెంటిటీ తెచ్చుకునేంత సీన్ మీకు లేదు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది. సో మీ నాన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలంతో గెలిస్తే ఆ బలాన్ని నువ్వు అందిపుచ్చుకున్నావు. ఇది 2009లో 5 లక్షల ఓట్ల మెజారిటీ వచ్చి నీకు వచ్చింది కాదు, అది కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు. అది చేయి గుర్తు, నీ పార్టీది కాదు అది. ఫస్ట్ థింగ్, అప్పుడు గెలిచిన తర్వాత సడన్గా మీ నాన్న చచ్చిపోయాడు. నువ్వేమనుకున్నావు? అధికారంలో లేనప్పుడే దున్నేసాను నేను, అధికారం వచ్చేసింది, ఎంపీ నేను ఇప్పుడు ఇంకా గట్టి కొడదామని అనుకున్నాను. సడన్గా పాపం పెద్ద ఆయన హరి అనేసాడు. హరి కాదు జీసస్ అన్నాడు, మీరు హరి అనరు కదా, మీరు సెట్ వేసుకునే బ్యాచ్ మీది, సో జీసస్ అనేసాడు ఒకేసారి మీవాడు. తర్వాత ఏమైంది, నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు, ఓదార్పు యాత్రని, ఆ యాత్రని, ఈ యాత్రని. మీకు అది ఏమి యాత్రలో నాకు అర్థం, తీర్థయాత్రలు మీరు యాత్రలు చేస్తూనే ఉంటారు. ఆ యాత్రలు చేస్తే నీ ఓవర్ యాక్షన్ గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ కొట్టింది నేను చెప్తా, చేయకరా ఓవర్ యాక్షన్ ఆపి, ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రి పదవి నీకు ఇవ్వడం జరగదు, నువ్వు ఆపి ఓవర్ యాక్షన్. తర్వాత నువ్వేం చేసావు, మీ నాన్న చచ్చిపోయాడు కదా, మీ నాన్న పేరు మీద పార్టీ పెట్టావు. మీ నాన్న పేరు అది నీ పేరు కూడా కాదు, మళ్ళీ పోనీ జనరిక్ నేమ్ కూడా కాదు, తెలుగు దేశం. తెలుగు అనేవాడు మనిషి కాదు కదా, తెలుగు దేశం, జనసేన. జన అనేవాడు మనిషి కాదు కదా, ప్రజా రాజ్యం, ప్రజా అనేవాడు మనిషి కాదు కదా. కానీ శవాల మీద పార్టీ పెట్టిన చరిత్ర నీది. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నీకు, ఇది తీసుకో, నా స్టేట్మెంట్గా తీసుకో, ఇది ఓపెన్, నా ప్లాట్ఫామ్లో ఎప్పటికీ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. రికార్డ్ చేయాలనుకున్నావు రికార్డ్ చేసేసుకోండి. జగన్ నీ గెలుపుని నిర్ణయించేవాడు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకో. నీ బతుకుని నిర్ణయించేవాడు పవన్ కళ్యాణ్, గుర్తుపెట్టుకో. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా నిర్ణయించేవాడు పవన్ కళ్యాణ్, అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యే అయినా కాకపోయినా, జనసేన అనే ప్లాట్ఫామ్ చల్లడానికి.
నువ్వేంటో నీ బతికేంటో నిర్ణయించేవాడు పవన్ కళ్యాణ్. గుర్తుపెట్టు, ఈ విషయం బాగా గుర్తుపెట్టు. ఎందుకంటే 2014లో నువ్వు ఓడిపోవాలని డిసైడ్ చేసింది పవన్ కళ్యాణే. 2019లో చంద్రబాబు గారిని ఓడించాలని డిసైడ్ చేసింది పవన్ కళ్యాణే. విడిగా పోటీ చేస్తే, కలిసి పోటీ చేస్తే నీకు అంత సీన్ లేదు, నువ్వు గెలిచే ప్రసక్తే లేదు. 2024లో నిన్ను తన్నిదనని డిసైడ్ చేసింది. నీ బతుకు పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మర్చిపోకూడదు నువ్వు, ఓకేనా? గుర్తుపెట్టుకో. నువ్వేమన్నా కార్పొరేటర్ తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ. ఇప్పుడు నీకులాగా శవాల్ని వాడుకుని, చెల్లెల్ని వాడుకుని, తల్లిని వాడుకుని, భార్యని వాడుకుని, ఈయనమ్మ మొత్తం ఫ్యామిలీ దిగి అలా రాజకీయం చేయలా. పవన్ కళ్యాణ్ గెలిచే వరకు వాళ్ళ అన్నయ్య ఇంటికి రాజకీయంగా పోలేదు, గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గెలిచింది ఓన్ పవర్తో గెలిచాడు, సొంత బలంతో గెలిచి ఆ గెలుపుని తీసుకెళ్ళి అన్నయ్య పాదాల దగ్గర పెట్టేశాడు. నువ్వేం చేసావు? చెల్లిని వాడిన కాడికి వాడుకున్నావు, చెల్లికి పదవి ఇవ్వాల, ఆస్తి కాజేసావు, ఆస్తి నొక్కేసావు, దొంగ నువ్వు. తల్లి మీద కేసు పెట్టావు. మొన్న కూడా విజయం వచ్చి ఏడుస్తుంది బయటకు వచ్చి, పెద్ద ఆవిడ తల్లి మీద కేసు పెట్టావు. నువ్వు నీ కోసం పనిచేసి నీ చెల్లిని మోసం చేసావు. రక్త సంబంధాన్ని పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళా. ఎప్పుడు గెలిచిన తర్వాత, గెలిచిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి గెలిపోయిన పాదాల దగ్గర పెట్టేశాడు. నాకొద్దు, ఇది నీది, నీకు జరిగిన అవమానం, మనం రాజకీయాల్లో పనిచేయమని చెప్పి నిన్న అన్న విమర్శలు, ఈ గెలుపు నాది కదనే, నీదని చెప్పి చిరంజీవి గారి దగ్గర పెట్టేశాడు. అది కదా క్యారెక్టర్ అంటే. గెలిచిన తర్వాత చెల్లిని వీధిలోకి లాగి చెల్లి ఏ చీర కట్టుకుందాం మాట్లాడినా నువ్వెక్కడా, నీ బతికెక్కడా? గెలిచిన తర్వాత గెలుపుని నాది కాదు, ఇది అన్నయ్యది అని చెప్పి అన్నయ్య పాదాల దగ్గర వదిలిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతావా? సరే, 2019 ఎలక్షన్స్లో నువ్వు గెలిచావు. గెలిచిన తర్వాత సరిగ్గా పరిపాలన చేసావా? తర్వాత ఓడగొట్టేసి 2024లో పవన్ కళ్యాణ్ నేను కొట్టిన దెబ్బకి పాపం నిన్ను కూడా అర్థం చేసుకోవాలి. నేను పాపం నిన్ను ఊరికే తిట్టావు కదా పవన్ కళ్యాణ్ని, ఊరికే పవన్ కళ్యాణ్ని తక్కువ చేయవు కదా. నిన్ను ఎలా కొట్టాడరా అంటే, దీన్ని అమ్మ నువ్వు నీ మంత్రుల్ని పెట్టించి పవన్ కళ్యాణ్ అబ్యూజులు చేయించావు, ఆయన మీద సినిమాలు తీయించావు, పవన్ కళ్యాణ్ కిందకు లాగాలని. పవన్ కళ్యాణ్ మీద నువ్వు గెలిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానని నువ్వు ఎరాయిసినోడు. నువ్వు అంబటి రాంబాబు, పేర్ని నాని వాళ్ళ శాఖలను వదిలేసి అసలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పేర్ని నాని తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి తెలియదే. ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటున్న ఆయన ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశారా? లేదే. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఆయన టేకప్ చేశారా? కొత్తది ఏమన్నా ఐడియా తీసుకొచ్చాడా? లేదే. వాటర్ రిసోర్స్కి సంబంధించి అప్డేట్కి సంబంధించి మీడియా ముందుకు వచ్చేవాడు అంబటి రాంబాబు? లేదే. పబ్లిక్ గవర్నెన్స్కి సంబంధించి, ఈ గవర్నెన్స్కి సంబంధించి డిజిటల్ లిటరసీని ప్రజల్లో నింపే ప్రయత్నం ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేశారు? లేదే. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా బూతులే మాట్లాడారు. వాళ్ళని ఆడబెట్టాలో ఆడబెట్టారు ప్రజలు. సింపుల్. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే తిట్టారో, మీరు ఎవరినైనా చూడండి, ఎందుకు ఓడించేశారు? ఆయన తన పేరేంటి, రోజా టూరిజం మినిస్టర్గా రోజా అసలు టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని పెట్టుబడులు తెచ్చింది? తీసుకుని రాలా. మన కందులు దుర్గేష్ గారు 8,000 కోట్లు తెచ్చాడు. 10 months కూడా గల ఆయన పదవులు తీసుకుంది. మనసు ఉంటే చేయొచ్చు. అఖండ గోదావరి అనే ప్రాజెక్ట్ గురించి ఐడియా ఉందా? ఇది ఆయన ద్వారా వస్తేనే బాగుంటుంది. అది ఇంకా రాలా మెయిన్ స్ట్రీమ్లో కూడా. అదిరిపోయే ప్రాజెక్ట్ అది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది, అఖండ గోదావరి. ఆ ప్రాజెక్ట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సివిల్ సప్లైస్ మంత్రి ఎప్పుడైనా కమోడిటీస్ ప్రైస్ రెగ్యులేషన్ గురించి మాట్లాడా? లేదే. సివిల్ సప్లైస్ మంత్రి ఎప్పుడైనా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడా? లేదే. సివిల్ సప్లైస్ మంత్రి ఎప్పుడైనా పీడిఎస్ రైస్, ప్రజలకు సంబంధించిన పీడిఎస్ రైస్ గురించి మాట్లాడలేదు. బొచ్చు చంద్రబాబుగా, పప్పుగా, షకీలా, ఇది కదా కొడాల నాని గారు మాట్లాడిన మాటలు. అందుకు నిన్ను ఓడించారు. నీ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి, నువ్వు అసలు ఎందుకు ఓడిపోయావు అనేది నువ్వు అసెస్ చేసుకోవాలా. నువ్వు అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ హామీలు ఇచ్చేశారు నాకన్నా, అందుకని గెలిచేశారు అని? అది అలా నువ్వు అనుకుని ఉంటే నీకన్నా అమాయకుడు ఇంకోలేదు. నువ్వు ఎల్కేజీ పిల్లాడివి. అందుకు కాదు, మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఏ మేరకు దాన్ని అచీవ్ చేసిందో నాకు ప్రీవియస్ వీడియోస్ నేను మాట్లాడేదాన్ని గురించి మీరు వెళ్ళి చూడొచ్చు.
నీ ప్రభుత్వంలో అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. దిక్కుమాల వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ మీద రెగ్యులేషన్ పెట్టక వాళ్ళ క్రైమ్స్ ఎక్కువ చేసేసి సర్పంచులు ఆ లోకల్ గవర్నెన్స్ నిర్వీర్యం చేసి పారేశారు. నీ గవర్నెన్స్లో అసలు టీవీ చూస్తే పాపమే, టీవీ చూడడం పాపం అయిపోయింది నీ పరిపాలనలో. నువ్వు ఎప్పుడు మాట్లాడినా యు విల్ మాక్. నువ్వు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అబ్యూజ్ చేసేవాడివి. ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్ అగైన్. నువ్వు అబ్యూజ్ చేసేవాడివి. మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రికార్డులో కూడా ఉంది, నారా లోకేష్ ఎవరికి పుట్టాడు అని చంద్రబాబు నాయుడు గారి ముందు అనలేదా? నువ్వు దాన్ని ఖండించకుండా నువ్వే కదా హెడ్ ఫోన్స్ వేసుకుని, నువ్వే కదా నువ్వు, అందుకు నేను ఓడించాను. నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన నవరత్నాలని అమలు చేయడానికి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి పారేసావు చూసావా, అందుకు నేను ఓడించాను. ప్రతిపక్షాల నోరు అసలు వినపడకుండా చేసావు చూసావా, అందుకు నేను ఓడించాను. అంబటి రాంబాబు అరగంట రమ్మంటేనో, ఆయన గౌరంట్ల మాధవ్ లాఠీ కొట్టుకుంటేనో అందుకు కాదు ఓడించింది. అది అసలు మ్యాటర్ కాదు ఇక్కడ. నువ్వు చేసిన విధ్వంసం, నీ యూనిలాటరల్ డెసిషన్స్ నీ ప్రభుత్వాన్ని ఒంగోబెట్టేసింది చెప్తున్నా. నువ్వు ఇంకా నేను కావాలంటే ఒక వీడియో చేస్తా దీని మీద. నువ్వు చేసిన తప్పులు 1-2 కాదు, అన్ని వ్యవస్థని గెలిపి పారేసావు. అన్నిట్లో ఏలుపెడేసావు. పెద్ద రాజ్యాంగం మనకి ఇచ్చిన వ్యవస్థలు అన్నిటినీ కెలికి డబ్బుల్ని నాశనం చేసి ఇటు తట్టు మార్చి తిప్పి అసలు నువ్వు ఇచ్చిన తొక్కలో నవరత్నాలు ఎవరికి కావాలో ఎవరికి వద్దో తెలియదు. అందరికీ అసలు అది జనరలైజ్ చేసేసి ఆ పావర్టీ లేదు, బిలో పావర్టీ లేదు, డబ్బున్నోడు లేదు, లేనోడు లేదు, అందరికీ వెళ్ళిపోవడం డబ్బులు. ఆ డబ్బులే పెట్టా, ఇదే అభివృద్ధి, ఇదే నువ్వు చెప్పడం. ఆ 3 రాజధానుల అంశం, అమరావతి రైతుల అంశం, ఓడి అమ్మ అసలు ఎంత ఉందో తెలుసా? దళితుల మీద దాడులు. ఆ మద్యం అయితే కాదు దన్నం. యూపీఐ లేకుండా మద్యం అమ్మడం ఏంటి? మాటలు రావట్లా. దారుణం కదా నువ్వు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇసుక తవ్వితే, అక్రమంగా ఇసుక తవ్వేస్తే అన్నమయ్యడానికి తెగిపోవడం ఏంటి? అన్నమయ్యడానికి తెగిపోతే నేను వెళ్తే అక్కడ పనులు జరగడం నేను వెళ్ళట్లను అసెంబ్లీలో చెప్తావా? చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు వెళ్ళా, బుడమేరు డ్యామ్ తెగిపోతే విజయవాడ వెళ్ళా. నువ్వు చేసింది అది. నిన్ను అసహించుకొని ఓడించారు కానీ చంద్రబాబు గారు ఏదో ఎక్కువ ఇస్తారని ఓడించలా. అది ఏళ్ళలో రా. తర్వాత ఇంకేమంటావు, పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యేగా అన్నా కదా. జగన్ నీకు విషయం చెప్పనా, పవన్ కళ్యాణ్ ఒక్కసారి గెలిస్తే నువ్వు పెట్టాబెడ సరుకుని వచ్చేసావు బెంగళూరుకి. ఆ పవన్ కళ్యాణ్ ఒక్కసారి గెలిస్తే నా ఎంట్రు కూడా బేకలేరు అన్నోడివి, ప్రతిపక్ష హోదా ఇవ్వడమని అడుక్కు తింటున్నావు నువ్వు. ఆ పవన్ కళ్యాణ్ జీవితంలో ఒకే ఒక్కసారి గెలిస్తే మీడియా ముందుకు వచ్చి మొండేడు ప్లేడ్చావు నువ్వు. ఒక్కసారి గెలిస్తే, ఒక్కసారి గెలిస్తేనే నీ ఏటు విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు జగన్, ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి గెలిస్తేనే మీ మంత్రులు జనసేన పట్ల జాయిన్ అవుతున్నారు. ఆయన పేరు మర్చిపోయినా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఒక్కసారి గెలిస్తే, ఒక్కటే పోని ఒక్కసారి గెలిచాడు. నీకు విషయం చెప్పిన జగన్మోహన్ రెడ్డి, నీకు వచ్చిన మెజారిటీ కన్నా పవన్ కళ్యాణ్ గారు బీఫామ్లు ఇచ్చి నిలబెట్టిన మెజారిటీ 7 మందికి ఎక్కువ వచ్చింది. 21 మంది ఎమ్మెల్యేలు. తెలుసు నీకు విషయం? పంచకల రమేష్ బాబు, బొలిశెట్టి శ్రీనివాస్, ఆరణి శ్రీనివాసులు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. పెద్ద తలకాయలకి నీకన్నా ఎక్కువ మెజారిటీలు వచ్చాయి. కాళ్ళ గోటికి సంబంధం తొక్కేస్తాడు పవన్ కళ్యాణ్. నేను కాళ్ళ గోటికి చెప్పుతో సంబంధం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి. నీ అహంకారం తగ్గించుకో. మనిషివి నువ్వు ఫస్ట్. నువ్వు అంటే నేను మనిషిని అనే రియలైజేషన్లోకి రా ఫస్ట్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను వ్యక్తిగతంగా తిట్లా, అంటే నేను ఎప్పుడు ఆయన చులకనగా చూడలా. నిజంగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గెలుపు కారణం కూడా నువ్వు, ఇది కూడా చెప్తున్నాను నీకు. అసలు నువ్వు ఎలా అంటే నీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే జగన్, నీకు ఓపెన్గా చెప్తున్నా ఈ విషయం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి టీడీపీతో వెళ్ళాలని లేనే లేదు. నేను మదర్ ప్రామిస్గా చెప్తున్నా ఈ విషయం. 100% లేదు. టీడీపీతో అలయన్స్లోకి వెళ్ళాలనేది లేదు. నువ్వే చేసావు అది.
లేని బంధుత్వాన్ని నువ్వు టీడీపీతో పెట్టావు. మేము కలిస్తే ఎలా ఉంటుందో నీ బతికేమైపోతుందో చూపించాడు పవన్ కళ్యాణ్ ఒకసారి అంతే. మేము కలిస్తే నువ్వేమైపోతావు అని ఒకసారి శాంపుల్ చూపించాడు నీకు అంతే. నువ్వు లేని బంధాన్ని సృష్టించడం, ఆ పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నావు, టీడీపీ వాళ్ళని చంపేస్తున్నావు. నువ్వు జై చంద్రబాబు లేకపోతే నీ పేక్ కోసేస్తా. ఆయన పేరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అనుకుంటా, మాచర్ల. పేక్ కోసేస్తా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం, లోకేష్ గారి అసలు అయ్యి బాబాయ్ ఆయన్ని మీరు అవమానించిన తీరే లేదు. ఈ విధంగా వీళ్ళు అవమానించలేదు. బాడీ షేమింగ్, అబ్యూజ్, తిట్టడం, ఆయన పిల్లలతో ఎగ్జామ్ రాస్తున్న పిల్లలతో ఆయన మాట్లాడే ఆ వీడియో కాల్కి నీ మంత్రులు రావడం, నీ ఎమ్మెల్యేస్ ఇటువైపు నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేస్ ఆ వీడియో కాల్స్లోకి రావడం, డైరెక్ట్గా అధికార ప్రతినిధి వచ్చి నోటికి వచ్చిన బూతులు అనేది ఒకటా రెండా, అంత భయంకరమైన అబ్యూజ్ మీరు చేశారు. ఇది ప్రజలందరూ చూశారు. పవన్ కళ్యాణ్ అనే స్థాయిని ఇది దాటేశాడు జగన్. పవన్ కళ్యాణ్కి నువ్వు బొచ్చులో 11 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు నీకు కేఏపాల్కి పెద్ద తేడా లేదు. అతను ప్రతిపక్ష నాయకుడు కాదు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు. అది నీ రేంజ్ ఇప్పుడు. అదే పవన్ కళ్యాణ్ని సాక్షాత్ నరేంద్ర మోడీనే ఏ పవన్ అయ్యి అంది సునామీ ఇతను. నార్మల్ పవన్ అంటే గాలి, పవనం కాదు ఇతను, సునామీ అని చెప్పాడు. సునామీ కదా అది, సుడిగుండం అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి 10 సార్లు పొగిడారు. మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేస్తే అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్, ఇప్పుడు డిప్యూటీ సీఎం అనుకుంటాను ఏకనాథ్ షిండే గారు కదా ఇంకో ఆయన, పవన్ కళ్యాణ్ పొగిడారు. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద నడుస్తూ వస్తుంటే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేసి దండం పెడతారు. మనం రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అమిత్ షా గారు వస్తే పవన్కో సీట్ లేక చైర్ లేక అని చెప్పి అమిత్ షా గారు సపరేట్ చైర్ వేయించి మరి కూర్చోబెట్టారు. దాటేశాడు. సరదాగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సరే ఆ ఫైల్ ఒకసారి తీయండి సార్, అది అప్పుడు ఈడీ కేసులు ఉన్నాయి కదా కొన్ని 41 కేసులు ఒకసారి చూడండి అని చెప్పాడు అనుకో. సరదాగా సమోసా చాయ్ తాగుతా ఆవో పవన్ జై అని కూర్చోబెట్టాడు అనుకో మోడీ గారు అమిత్ షా గారు. క్యా బాత్ హై కైసా చల్ రహా హై సభీ ఠీకేనా అని అన్నాడు అనుకో. అంటే సార్ సభీ ఠీకే ఏ థోడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ हो रहा है सर, ये జగన్మోహన్ రెడ్డి का ఫైల్స్ एक बार ఓపెన్ करो అంటే ఇలా విదిలిస్తాడు అంతే. ఫైల్స్ ఇలా విదిలిస్తాడు అంతే. నీ బతుకు బెయిల్కి తక్కువ, జైలుకి ఎక్కువ. అది గుర్తుపెట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టదు జగన్. చాలా హుందాగా ఉంటున్నాను జగన్. దయచేసి అసలు ఈ భాషలో నాకు మాట్లాడాలనే లేదు. రెచ్చగొట్టి మా చేత తన్నులు దండం తప్ప ఇంకేమన్నా ఉందా చెప్పు. దీనికి ఉపయోగం నువ్వేదో పెద్ద కౌంటర్ వేసావు అనుకుంటున్నావు. కౌంటర్లకే కౌంటర్ రాజు అక్కడ స్క్రిప్ట్ రైటర్ పవన్ కళ్యాణ్ వేసాడు అనుకో. ఒకసారి వేస్తే పోయావు బెంగళూరుకి, ఈసారి లండన్కి పోతావు. అక్కడ ట్యాబ్లెట్స్ పనిచేయవు. ఇంకా పెద్ద డోజులు హైయెస్ట్ ఎవర్ డోస్ ఆ డోజులు ఇవ్వాలి ఇంక నీకు. రెచ్చగొట్టద్దు, రెచ్చగొట్టే స్పీచ్లు ఇవ్వద్దు దయచేసి. పనికి మాల అని తిట్టకుండా ఉండమని చెప్పి ప్రార్థిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి చీప్ లుచ్చా థర్డ్ క్లాస్ కమెంట్స్ మీద మీ ఒపీనియన్స్ తెలియజేయండి. జై హింద్, జై జనసేన.